సో ఈ మొత్తం ప్రయాణంలో పార్టీలు మారినప్పుడు రకరకాల గాసిప్స్ అనుకోండి, ఆరోపణలు అనుకోండి, విమర్శలు అనుకోండి, రకరకాలు వచ్చాయి కదా. డబ్బులు తీసుకొని మారుతున్నారని, లేదంటే ఏదో కాంట్రాక్టుల్లో ఏదో చెల్లించుకోవడానికో లేదా తీసుకోవడానికో మారుతున్నారని, ఇట్లా రకరకాలు వచ్చాయి కదా. అవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వెళ్ళినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. చాలా కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాము. కానీ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ మాటలే ప్రజలు పట్టించుకోకపోవటం, నేను ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉండటం, నేను తీసుకున్న నిర్ణయానికి వారి మద్దతు కలిగించటం, వాటి వల్ల వారు పెట్టిన బాధ కావచ్చు అన్నీ కూడా మర్చిపోయాను. ఈ జర్నీలో, పొలిటికల్ జర్నీలో టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? నాకు టర్నింగ్ పాయింట్ అనేది నేను 95లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచి ఇబ్బందులే నాకు రాజకీయాల్లో. ఆ రోజు సర్పంచ్గా పోటీ చేసిన రోజు నుంచి యాక్చువల్గా మొన్న రాష్ట్ర పదవి ఆ రోజు ఆ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజు కూడా ఎన్నో ఆటంకాలు కల్పించారు నాకు ఆ పదవి రాకుండా ఉండేదానికి. చాలామంది ఇబ్బందులు కలిగించారు. కానీ ఆ రోజు నాకు వారు ఇవ్వటం జరిగింది. కానీ నాకు వాళ్ళు ఆ గవర్నమెంట్లో నాకు పదవి ఇచ్చారు. కానీ ఆ పదవికి తగ్గట్టుగా గౌరవం అంటే పదవి ముఖ్యం కాదు, నేను సేవ చేయాలనుకున్నది ప్రజలకి. ఆ పదవిలో ఉండి కూడా ఏమి సేవ చేయలేని పరిస్థితి ఉన్నింది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా జిల్లాలో ఉన్న నాయకత్వం విషయంలో కావచ్చు, నన్ను రాజకీయంగా చాలా ఇబ్బందులు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు, పార్టీ మారకూడదు అనే నిర్ణయంలో ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్కి ముందు 10-15 రోజుల ముందు నన్ను చాలా హెరాస్ చేశారు రాజకీయంగా. ఇవన్నీ దాదాపు నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకునే ముందు 2-3 రోజులు చాలా మదన పడ్డాము. నేను నిర్ణయం తీసుకోకపోతే నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు, నాకు పదవి ఇచ్చారని నేను ఈ పార్టీలో ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి, ఈ అరాచకం పోకపోతే మనం ఏం న్యాయం చేసినట్టు ప్రజలకి, ఈ అరాచక పాలన పోవాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ అరాచకాలు చేసే వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి అనే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. దానికి నా పర్సనల్ కెరీర్ దెబ్బతిన్నా కూడా ఇది జరగాలి, ఇది జరగకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఒక్క ఆలోచనతోనే నేను పార్టీ మారాను. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అరాచకాలు పోవాలని. ఇంకోటి కూడా వినిపిస్తుంది, పీబీఆర్ ఆయన ఒత్తిడి కారణంగానే పార్టీ మారాల్సి వచ్చింది అనేది వినిపిస్తుంది కదా. విపిఆర్ గారు నాకు పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలు, నేను తెలుగుదేశం పార్టీలు 2014లో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళింది విపిఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళింది నన్ను విపిఆర్ గారు. కానీ విపిఆర్ గారు పార్టీ మారే రోజు విపిఆర్ గారు నాకు స్టేట్ పదవి వచ్చే దాంట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఉపయోగపడ్డారు. వాళ్ళు అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు, నన్ను రాజకీయంగా ఆ తాలూకాలో కావచ్చు, జిల్లాలో ఇబ్బంది పెడుతుంటే నన్ను ఆదుకున్నారు. కానీ వారు పార్టీ మారే టైంలో నేను మారలేకపోయాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పదవి ఇచ్చారు, ఈ స్థాయిలో మనల్ని నిలిపారు, ఏమి మారలేమేమో అనే ఆలోచనతోటే నేను మారలేదు. కానీ వారు మారిన తర్వాత కూడా నన్ను, నువ్వు విపిఆర్ గారి మనిషివే, నీ గుండెంతా, నీ మనసంతా విపిఆరే ఉన్నాడు అని చెప్పి నన్ను పదే పదే దెప్పిపొడుస్తూ రాజకీయంగా హెరాస్ చేశారు. ఆ రాజకీయ హెరాస్మెంట్లో నేను ఇక్కడ ఉండి వీళ్ళ చేత అనిపించుకుంటూ వీళ్ళకి వేట్లు ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు మాట్లాడే మాటలు అవమానం భరించలేక నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఆయన ప్రెజర్ వల్ల కాదు, ఆయన నా మీద ఏం ప్రెజర్ తేలేదు. పార్టీ మారాలని, నేను మారుతున్నానని చెప్పారు, అంతకుమించి నా మీద ఎటువంటి ప్రెజర్ తేలేదు. మరి అంత అభిమానించేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు, ప్లస్ తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు మరి మీ పదవి మీద ఎందుకు ఆయన
అంటే ప్రయత్నం చేయలేకపోతున్నారు? నేను రాజకీయాల్లో ఈ సంవత్సరం నుంచి కూడా కొంచెం ఆ, రాజకీయంగా అంత యాక్టివ్గా లేనంటే ప్రజలకి ఏదన్నా అవసరమైతే ఉపయోగపడటం, ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఎమ్మెల్యే గారికి చెప్పటం ఫలానా ఇబ్బంది ఉంది సార్ అది చూడండి అని. ఆ విధంగా కొంచెం రాజకీయం తగ్గించి మా పర్సనల్ కుటుంబ విషయం, నాకు పిల్లలు ఉన్నారనేది చాలా సంవత్సరాల తర్వాత గుర్తిరిగి ఇది కూడా చూసుకోవాలి, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతాం అనే ఆలోచనతో కొంత తగ్గింది మాట వాస్తవం. నేను ప్రజలకి దగ్గరగా ఇంతకుముందు ఉన్నంత దగ్గరగా ఉండటం లేదు. దానికి తగ్గట్టుగా ఏదన్నా విషయం వచ్చినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు సురేష్ గారి దగ్గరికి చెప్పటం జరుగుతుంది. వారు దాన్ని సాల్వ్ చేయటం జరుగుతుంది. అందుకని కొంచెం నేను అక్కడ లోకల్గా ఉండటం కూడా తక్కువగానే ఉంది. దాంట్లో భాగంగానే నేను బీపీఆర్ గారిని కావచ్చు, సురేష్ గారిని కావచ్చు, ఎవరిని కూడా నాకు ఫలానా పదవి ఇప్పుడే కాదు, నాకు మొదటి నుంచి కూడా పదవులు కావాలని ఎప్పుడు అడగలేదు. నాకు ఎప్పుడు ప్రజాప్రతినిధి కానీ ప్రజల నుంచి వచ్చిన పదవులే ఎక్కువ వచ్చినాయి. నామినేటెడ్ పదవి మొన్ననే ఆ గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా నేను పదవులు ఆశించను. నాకు ఇస్తే తీసుకుంటాను. ఆ తీసుకున్న దానికి న్యాయం చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండేవాడిని. అంతే తప్ప పదవుల కోసమే నేను రాజకీయం చేయను కూడా రాబోయే రోజుల్లో. నా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా గొప్పగా ప్రజలకి సేవ చేసి వారి మన్ననలు పొందాలనే ఒక ఆలోచన తప్ప, నేనున్న పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, నేనున్న పార్టీ బాగుండాలి, ఆ పార్టీ అధినేతలు బాగుండాలి, వారి ద్వారా వచ్చే ప్రభుత్వంలో వచ్చే అన్నీ కూడా ప్రజలకు చేరువుగా చేయాలనే ఆ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సో పదవులు అవసరం లేదు, పదవులు ఆశించట్లేదు, ప్రజాసేవ మాత్రం మెరుగ్గా చేయాలి గతం కంటే కూడా అనే అంబిషన్ ఉంది. అవును, సేవ చేయాలంటే పదవి అయితే కావాలిగా. సేవ చేయాలంటే పదవులే అవసరం లేదు, కానీ ఇప్పుడుండే సిస్టంలో పదవి అయితే అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఐడెంటిటీ అడుగుతున్నారు, నీవెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు. పాత రోజుల్లో ఒక ప్రజల తరపున ఒక సమస్య తీసుకెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి కావచ్చు, ఎవరి దగ్గరికైనా కావచ్చు, మాట్లాడేవాళ్ళు. ఈరోజు నువ్వెవరు, నువ్వుకేం సంబంధం, నువ్వు బయటికి వెళ్ళు అనే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పదవి అనేది అవసరమే, కానీ పదవుల కోసమే నేను రాజకీయం అనేది చేయలేకున్నాను. పదవుల కోసం మీరు ప్రయత్నం చేయకపోయినా పార్టీ బాగుండాలంటే ప్రజాసేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే పార్టీలు కూడా ప్రజలకి సేవ చేసే నాలాంటి వాళ్ళనే కాకుండా, నేననే కాకుండా, ఎవరైనా ఏ కార్యకర్త అయినా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఈ కార్యకర్త మన పార్టీలో అన్నప్పుడు వారికి సరైన గుర్తింపు ఇస్తే ఆ పార్టీ మనుగడ బాగా ఉంటుంది. ప్రజల్లో ఆ పార్టీ యొక్క క్రేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పదవి అది ఏదో ఆ గ్రామానికో ఆ మండలానికో పనికొచ్చే పదవి కాదు, ఆ కాన్స్టిట్యున్సీకే కాదు, ఆ జిల్లాలో కూడా ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళకి ఇచ్చింది మన పార్టీ, మంచి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఈ మధ్య సెలెక్ట్ చేసిన లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. చాలామంది దాదాపు 95-96% మెచ్చుకున్నారు. మంచి వాళ్ళకి ఇచ్చారు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు అనే అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. ఇప్పుడు మీకు 1 year తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులు చాలా ఇచ్చేశారు, మీ వరకు రాలా? అంటే నేను ఏమనుకుంటున్నానంటే 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయాలి, అందరినీ దాంట్లో చూడాలి. అందులో మనం పార్టీ మారి వచ్చినాము, పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాము, మాకు సరైన గుర్తింపు రాలేదని ఒక పక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు రావాలి, అన్నీ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగానే వారి దృష్టిలో మనం ఉండకుండా పోతామా, ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు గుర్తించినప్పుడే వస్తుంది, ఇప్పుడేం తొందర అనే విధంగా నా ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు.
వాళ్ళు ఏ పార్టీలో ఏ స్థానం ఇచ్చినా వారు ఇచ్చే స్థానాన్ని బట్టి నేను నా గుర్తింపు ఉంటుందనే ఆలోచన ఎప్పుడూ లేదు. వారు ఏ స్థానం ఇచ్చినా దాన్ని తీసుకోవటానికి రెడీగా ఉంటాను. నేను ఎప్పుడు ప్రజల్లో అయితే ఉంటాను. సో మీరు ఎవ్వరూ రావద్దు, ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాకు తెలుసు, వాళ్ళకి సరైన సమయంలో పదవిస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. అవును, ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు మీకు కనిపిస్తుందా పార్టీలో? 100% ఆ విధంగా అడుగులు ఎవరు ఇప్పుడు వచ్చిన పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు పోయి మాకు ఈ పదవి అడిగిన వాళ్ళు లేరు. కొన్ని పదవులు అయితే కొన్ని అయితే ఉంటాయి 10%, 90% పదవులు మాత్రం వాళ్ళు గుర్తించి ఇచ్చినయే. పార్టీ గుర్తించి ఇచ్చింది, లోకేష్ గారు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చిన పదవులు.